హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ కోసం కొత్తగా ఒక అప్లికేషన్ని నిన్న సాయంత్రం లాంచ్ చేసింది. దీని పేరు స్వరైల్. అంటే ఐఆర్సిటిసి యాప్ ఉంది కదా, దీనికి సంబంధించిన అప్గ్రేడెడ్ వెర్షను అండ్ అన్ని ఫీచర్స్ కలిపి ఒకే సింగిల్ యాప్లో ఉండేలాగా తీసుకొచ్చిన యాపే స్వరైల్. ఇది బోత్ ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ కోసం ప్రజెంట్గా బీటా టెస్టింగ్లోకి తీసుకొచ్చారు. నేను ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ సంబంధించిన బీటా టెస్టింగ్ లింక్స్ రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు వాడుతున్న మొబైల్ బట్టి మీరు దాంట్లో బీటా టెస్టింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ దాన్ని మీరు ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్గా అయితే నేను ఐఓఎస్లో దీన్ని ఇన్స్టాల్ చేశాను అండ్ ఇది వర్కింగ్ గుడ్ అండ్ దీంట్లో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు నేను మీకు ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దీంట్లో మన బేసిక్గా ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ యాప్ ఎలా ఉంది, యూఐ ఎలా ఉంది, దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందైతే మీరు బీటా టెస్టింగ్లో కావాలనుకుంటే మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయిన్ హోమ్ స్క్రీన్ చూడటానికి చాలా స్టైలిష్గా కొత్త జనరేషన్ యాప్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ పైన మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాంగ్వేజ్ స్విచ్ ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది, మధ్యలో స్వరైల్, అలాగే మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఐకాన్ చూపిస్తూ ఉంటుంది, కింద మనకి మన యూజర్ నేమ్ కనిపిస్తుంటుంది. అయితే యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు రిజిస్టర్ చేసుకోమని అడుగుతూ ఉంటుంది. అండ్ దీనికోసం మీరు సపరేట్గా ఏమీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఐఆర్సిటిసి అకౌంట్ ఏదైతే ఉందో దాంతో మీరు లాగిన్ అయిపోవచ్చు. డైరెక్ట్గా లాగిన్ అవుతుంది. నేను కూడా ఐఆర్సిటిసి అకౌంట్తోనే లాగిన్ అయ్యాను. ఒకవేళ మీకు ఐఆర్సిటిసి అకౌంట్ లేకపోతే కొత్తగా క్రియేట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే గెస్ట్ లాగిన్ కూడా మీరు చేసుకోవచ్చు. రకరకాల ఫీచర్స్ అనేవి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే ఐఆర్సిటిసితో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఫస్ట్ ఆప్షన్ మీకు జర్నీ ప్లానర్ అని చూపిస్తూ ఉంటుంది. ఈ జర్నీ ప్లానర్ కింద మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. రిజర్వ్ టికెట్స్ అంటే మనకి స్లీపర్ అలాగే ఏసీ కంపార్ట్మెంట్స్లో సీట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. తర్వాత మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ చూపిస్తూ ఉంటుంది, అంటే మనకి జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనమాట. అండ్ మూడోది ప్లాట్ఫామ్ టికెట్. సో దీన్ని మనకి ప్లాట్ఫామ్ టికెట్లు కూడా బుక్ చేసుకోవాలి కదా, దాంట్లో కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అలాగే మీకు ఇంకా మోర్ ఆఫరింగ్స్ కింద సెర్చ్ ట్రైన్స్, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల నుంచి ఖమ్మం పోవాలి, ఏమేమి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి సెర్చ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ ఆప్షన్. ఆ తర్వాత మీకు పిఎన్ఆర్ స్టేటస్, మనం పిఎన్ఆర్ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కోచ్ పొజిషన్, అండ్ ఈ కోచ్ పొజిషన్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే తర్వాత మీకు ట్రాక్ యువర్ ట్రైన్, అంటే మీకు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ వాడుతూ ఉంటారు కదా, సో దానికి సంబంధించిన ఫీచర్ డైరెక్ట్గా మీకు ఇందులోకి వచ్చేస్తుంది. ఇక మీద మీరు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ కూడా వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. డైరెక్ట్గా దీంట్లోనే మీకు లైవ్ స్టేటస్ కూడా మనకు చూపిస్తున్నారు. ఆ తర్వాత మీకు ఆర్డర్ ఫుడ్, మనకి ట్రైన్లో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. రకరకాల స్టేషన్స్, మనకి ఏదైతే ఎలిజిబుల్ స్టేషన్స్ ఆల్రెడీ అవైలబుల్ ఆ ఫీచర్ అవైలబుల్ ఉన్న స్టేషన్స్లో మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఫైల్ రిఫండ్, మీ పాత టికెట్ల క్యాన్సిలేషన్ సంబంధించిన రిఫండ్ మీరు దీంట్లో చేసుకోవచ్చు. రైల్ మద్దతు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు ట్రావెల్ ఫీడ్బ్యాక్, ఆ తర్వాత మీకు లార్జ్ షిప్మెంట్స్, మీరు ఏదన్నా బైకో ఇంకేదన్నా షిప్మెంట్ చేస్తున్నారు అనుకోండి మంచిర్యాల నుంచి ఖమ్మంకి, అలాంటివి మీరు బుక్ చేసుకోవచ్చు. దాని క్యాలిక్యులేషన్ ప్రైస్ ఎంత పడుతుందో చూసుకోవచ్చు. ట్రాక్ కూడా చేసుకోవచ్చు, మీరు బుక్ చేసింది ఎక్కడ ఉందో అనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత మీకు ట్రైన్కి సంబంధించింది, రైల్వేకి సంబంధించి కొన్ని ఏవైతే హిస్టరీ అలాగే దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ కింద డిస్ప్లే చేస్తున్నారు. ఇది యాప్కి సంబంధించిన మెయిన్ హోమ్ పేజ్లో ఉన్న ఫీచర్స్. ఆ తర్వాత మీకు కింద హోమ్ అలాగే మై బుకింగ్ మీద ట్యాప్ చేస్తే మీరు ప్రీవియస్గా ఉన్న మీ ట్రాక్ రికార్డ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ కదా యాప్ ఇన్స్టాల్ అయింది, మరి నా దాంట్లో ఎందుకు ఇలా చూపిస్తుందంటే మనం ఐఆర్సిటిసి అకౌంట్తో లాగిన్ అయినాం కాబట్టి మన పాత రికార్డ్ మొత్తం కూడా దీంట్లో చూపిస్తుంది. ఆ తర్వాత మీకు అందులోనే మీకు అప్కమింగ్, క్యాన్సిల్డ్, రిఫండెడ్ ఇలాంటి కొన్ని ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీకు యూ అని ఉంటుంది, అంటే మీ ప్రొఫైల్, దాంట్లో మీ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే మీరు సేవ్ చేసుకున్న ప్యాసింజర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కొత్తగా తీసుకొచ్చారు, ఇది చాలా యూస్ఫుల్. ఇదేంటంటే ఆర్ వ్యాలెట్. దీంట్లో మనం డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా వ్యాలెట్లోంచి పే చేయొచ్చు. మనం ఈ ఫోన్పేలు ఇలాంటివి మనకు తత్కాల్ టికెట్ లాంటివి చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మనం రిఫండ్ మనకి బుక్ చేసుకునే టైంకి అది ఎక్స్పైర్ కూడా అయిపోతుంటుంది కదా, అలాంటప్పుడు మీకు వ్యాలెట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కింద, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి మై అకౌంట్ చేంజ్ చేస్తే బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు. అలాగే మీకు మెనూ మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్లో వ్యాలెట్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఒక్కొక్కసారి మనం ఇండివిజువల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి చూస్తే రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత మీరు
ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇక్కడ నేను మంచిర్యాల టు ఖమ్మం పెట్టాను. డేట్ ఆఫ్ ట్రావెల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ టైప్ ఆఫ్ కోచ్, టైప్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించినవి అవన్నీ సెలెక్ట్ చేసి సెర్చ్ కొడితే మీకు డిఫరెంట్ టైమ్స్ అవైలబుల్‌గా ఉన్నవి. దాంట్లో ఉన్న టికెట్లు అండ్ దాంట్లో ఉన్న టికెట్ ఫేర్స్ అక్కడి నుంచి డైరెక్ట్‌గా బుక్ చేసుకునే ఆప్షను ఇవన్నీ దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటది. చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంది. హ్యాసిల్ ఫ్రీగా మనం చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అంటే దీంట్లో మనకి ఆహ్, జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. స్టేషన్ దగ్గర చేసుకోవచ్చు. మనకు డైరెక్ట్‌గా అక్కడ ఏవిటీఎమ్స్ ఉంటాయి కదా! దాంట్లోంచి చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడే నుంచి చేసుకోవచ్చు. ఫోన్‌లోంచి చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీకు ప్లాట్‌ఫార్మ్ టికెట్ మీరు స్టేషన్ దగ్గర తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచైనా డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చు ప్లాట్‌ఫార్మ్ టికెట్. అండ్ ఆ తర్వాత సెర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేస్తే ట్రైన్ నంబర్ ద్వారా గాని స్టేషన్ టు స్టేషన్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ ట్రైన్స్ ఏమేమి ప్రెజెంట్‌గా మీరు మంచిర్యాల నుంచి ఖమ్మం వెళ్ళాలి. ఏమేమి అవైలబుల్‌గా ట్రైన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు పీఎన్ఆర్ స్టేటస్‌లోకి వెళ్ళి మీ పీఎన్ఆర్ పిన్ దాంట్లో ఎంటర్ చేస్తే దాని స్టేటస్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత మీకు కోచ్ పొజిషన్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దాంట్లో మీ ట్రైన్ నంబర్ గాని, స్టేషన్ టు స్టేషన్ మధ్యలో ఎక్కడ ఏ స్టేషన్‌లో పొజిషన్ ఎలా వస్తదనేది మీరు చెక్ చేస్తే మొత్తం డీటెయిల్‌గా చూపిస్తుంటది. ఇది కూడా చాలా బావుంది. ఆ తర్వాత మీకు ట్రాక్ యువర్ ట్రైన్ ఇదే నేను మీకు చెప్పాను కదా! వేర్ ఈజ్ మై ట్రైన్‌కి సంబంధించిన ఫీచర్ లాగా ఉంటది. దీంట్లో మీ ట్రైన్ నంబర్ గాని, లేదంటే మీరు స్టేషన్‌కి ఏమేమి వస్తున్నాయో చూసుకోవచ్చు. అది లైవ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. ప్రెజెంట్‌గా ట్రైన్ ఎక్కడున్నది. జస్ట్ లైక్ మీకు వేర్ ఈజ్ మై ట్రైన్‌లో ఎలా చూపిస్తుందో లైవ్ స్టేటస్ దీంట్లో కూడా అలాగే చూపిస్తుంది. ఆ తర్వాత మీకు ఆర్డర్ ఫుడ్ చెప్పాను కదా! సెలెక్టెడ్ స్టేషన్స్ ఎక్కడికైతే అవైలబుల్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంకి ఉంది, వరంగల్‌కి ఉంది, మంచిర్యాలకి ఇలా డిఫరెంట్ స్టేషన్‌లో మీరు ఆ వేలో వెళ్తున్నప్పుడు ఎక్కడ స్టేషన్ కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా యూజ్‌ఫుల్. అలాగే మీరు టికెట్ ఫైల్ చేయటం. అలాగే ఇక్కడ రైలు మద్దతు ఇది చాలా యూజ్‌ఫుల్. ఇది మీరు వాడుకోండి. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు మీరు కూర్చున్న కోచ్‌లో మీ కింద సీట్స్ కింద డస్ట్ కావచ్చు, చెత్త కావచ్చు, నీళ్లు పడిపోవడం కావచ్చు, ఇంకేదైనా ఫుడ్ పడిపోవడం గానీ ఇలాంటివి ఉన్నప్పుడు, లేదంటే వాష్‌రూమ్స్ నీట్‌గా లేనప్పుడు మీరు ఫోటో రూపంలో గానీ, ఆడియో రూపంలో గానీ, వీడియో రూపంలో గానీ ఒక కంప్లెయింట్ లాగా దీంట్లో యాడ్ చేస్తే వితిన్ 20 మినిట్స్‌లో ఏమో ఇది సార్ట్ ఔట్ చేస్తా ఉంటారు. లోపల ఆల్రెడీ మనకి క్లీనర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. అండ్ వాళ్ళు వచ్చి కోచ్ పొజిషన్ బట్టి దాంట్లో మీకు క్లీనింగ్ అనేది చేస్తా ఉంటారు. ఇది వెరీ యూజ్‌ఫుల్. ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీకు కూడా హెల్తీగా కూడా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్‌గా హైజీన్ ఉండాలి. ట్రైన్స్ అంటే డిఫరెంట్ కేటగరీ పీపుల్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి హైజీన్‌గా ఉండదు. అలాంటప్పుడు ఇది మీకు బాగా ఉపయోగపడుతుందనమాట. సో, చాలా బాగుంది యాప్ మాత్రం. సింగిల్ యాప్‌లో మీకు అన్ని ఫీచర్స్ ఒకే దాంట్లో తీసుకొచ్చారు. ఐఆర్‌సీటీకి సంబంధించిన యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే యాప్స్ ఏమీ లేకుండా డైరెక్ట్‌గా సింగిల్ యాప్‌లో మీరు ఇవన్నీ ఫీచర్స్ చేసుకోవచ్చనమాట. చాలా బాగుంది. లింక్స్ 2 కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఆండ్రాయిడ్‌కి సంబంధించింది, అలాగే ఐఓఎస్‌కి సంబంధించింది. దాంట్లోకి వెళ్ళి మీరు బీటా ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. బాగుంది. ఒక లుక్ అయితే వేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.